విభజన చట్టంలో చెప్పినట్టుగా తెలంగాణకు పారిశ్రామిక పన్ను రాయితీని ప్రకటించింది కేంద్రం. హైదరాబాద్ మినహా మిగిలిన 9 జిల్లాలకు ఈ పన్ను రాయితీ వర్తించనుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్కు పన్ను రాయితీ ప్రకటించిన కేంద్రం దాన్ని తెలంగాణకు వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వెనుకబడిన 9 జిల్లాలకు కేంద్రం పారిశ్రామిక పన్ను రాయితీని ప్రకటించింది. విభజన చట్టంలో చెప్పినట్టుగా పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈ పన్ను రాయితీని కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో హైదరాబాద్ మినహా మిగిలిన 9 జిల్లాలకు ఈ పన్ను రాయితీ వర్తించనుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అమలులో ఉంటాయి. 2015 ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి 31 వరకు ఈ పన్ను రాయితీ వర్తిస్తుందని కేంద్రం ప్రకటన విడుదల చేసింది. 2 రోజుల కిందట ఆంధ్రప్రదేశ్లోని 7 జిల్లాలకు పన్ను రాయితీని కేంద్రం ప్రకటించింది. ఈ మధ్య ఢిల్లీ వెళ్లిన మంత్రి కేటీఆర్ కేంద్ర పెద్దలను కలిసి ఏపీకి ఇచ్చిన విధంగానే తెలంగాణకు కూడా పన్ను రాయితీల్లో న్యాయం చేయాలని కోరారు. విభజన చట్టంలో ఉన్న హామీలను నెరవేర్చాలని కోరారు. లేటెస్ట్ గా దాన్ని తెలంగాణకు కూడా వర్తించేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. 5 ఏళ్ల కాలంలో తెలంగాణలోని వెనుకబడిన ఈ 9 జిల్లాల్లో పరిశ్రమలను ఏ సంస్థ స్థాపించినా వారికి పన్ను రాయితీ లభిస్తుంది.